జనగామ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, యూనిఫామ్, పుస్తకాల పేరుతో జరుగుతున్న దోపిడీపై విద్యార్థి సంఘాలు ఒక్క వేదికపైకి వచ్చాయి. వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ విఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఈరోజు విఎస్ఎఫ్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజులతోనే కాకుండా పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బూట్లు, ఐడి కార్డులు, యూనిఫార్ములు, బనియన్లు, డ్రాయర్లు, రిబ్బన్లు, గాజులు వంటి అనేక వస్తువులను కూడా పాఠశాలల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విధానాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ అంశాలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్, విఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నల్లా రాహుల్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఆసర్ల సుభాష్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సందీప్, సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షుడు యాసారపు కర్ణాకర్తో పాటు పలువురు విద్యార్థి సంఘ ఈరోజు జనగామ జిల్లాలో వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యానికి మన జనగామ జిల్లాలో చూసుకుంటే పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ పాఠశాలలు గుర్తొస్తున్నాయి. అంటే ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారం చేయడానికి ఈ విద్యా వ్యవస్థని అదనంగా తీసుకొని పాఠశాల ఏర్పాటు చేస్తున్నారనే చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తే దాంట్లో ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉండవు. ఇంకొకటి ఒక నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వచ్చినట్లయితే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వేరే పాఠశాలల వైపు చూడరు. ఈ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు క్యాచప్ చేసుకొని మా పాఠశాలలో ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయని, అదేవిధంగా కొత్తగా ఈ కోర్సులు ఉంటాయని చెప్పేసి ఐఐటి, జేఈ అని చెప్పేసి కొత్తవి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు అంటగట్టి వాళ్ళ మానసిక ఒత్తిడి తలెత్తుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి విచిత్రమైన బుక్స్ కానీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు గురి చేస్తూ వాళ్ళని ఎంతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అవన్నీ పేరెంట్స్కి ఏం అర్థం కాకుండా మా పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కొత్త పాఠశాలల వైపు వీళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఫీజులు కానీ అవన్నీ కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి పేరెంట్స్ కూడా, ఎందుకంటే మన గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాటి వైపు చూడండి. ఒకవేళ అది కాకపోతే ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్ళినప్పుడు మీకు అడిగే ప్రతి ఒక్క ప్రశ్న వారు జవాబు చెప్తున్నారా లేదా ఒకసారి గ్రహించండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారమైన ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా గ్రహించండి. ఎందుకు పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది, కానీ వాళ్ళకి అత్యధికంగా స్ట్రెస్ చేయడం వల్ల, ఇబ్బంది చేయడం వల్ల వాళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 10th వరకు ఇక్కడ ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, తర్వాత మళ్ళీ ఐఐటి, జేఈ అవన్నీ తీసుకున్నారని చెప్పేసి ఇంటర్లో నారాయణ, చైతన్య అని చెప్పేసి మన మధ్యలో మన జనగాం జిల్లాలో కూడా కొత్తగా ఏకశీల ఐఐటి అని చెప్పేసి కొత్త కార్పొరేట్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. వాటిని బేస్ చేసుకొని వీళ్ళు అందుకోలేకపోవడం వల్ల ఆ ప్రెజర్ని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాటిపైన పట్టించుకునే నాదుడే లేడు. మరి ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనే పట్టించుకునే నాదుడే లేడు. డిఓ కానీ ఎంఈఓ కానీ ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలని సందర్శించింది లేదు. ఎందుకంటే వాళ్ళకి ముడుపులు ముడుతున్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు, సపోర్ట్ చేయకుంటున్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందుల కోసం కానీ పట్టించుకునే నాదుడే లేడు. నిజానికి ఇప్పుడు
రాజన్న చెప్పినట్టు ఒక వ్యాపారం చేస్తున్నారు. బట్టలు కానీ, షూస్ కానీ, బెల్ట్లు కానీ, బుక్స్ అయితే ఇంకా ఘోరం. బయట చూసుకుంటే 1000 రూపాయలలో వచ్చేటి అక్కడ 5000 4000లకు అమ్ముతున్నారు. ఇంత దారుణంగా వ్యాపారం చేస్తుంటే వీళ్ళకి ఎవరికి కూడా కళ్ళకు అవుపిస్తలేదా అధికారులకి? ఇంత క్లియర్గా అవుపిస్తున్నా కూడా విద్యార్థి సంఘాలు ఎంతో ఆందోళన చేసినా కూడా విద్యార్థి సంఘాల పైన బురద చల్లడానికే చూస్తున్నారు తప్ప మరి ఇది నిజమా కాదా అనేది తెలుసుకునే ధోరణిలో ఎవరు కూడా లేరు. ఇది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పలేకపోతున్నారేమో, ఫోన్ ద్వారానైనా కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి తెలియజేయడానికి ఒక హెల్ప్ లైన్ కూడా మీరు క్రియేట్ చేయాలనేసి ఒక ఉద్దేశం. అంతేకాకుండా మన రాష్ట్ర దరిద్రం ఏంటంటే ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అదే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఎన్ని పాఠశాలలు ఉన్నాయో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎన్ని పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఒక్కొక్క పాఠశాలలో స్టూడెంట్స్ కూడా లేరు. అట్లాంటి పాఠశాలలు ఉన్నాయని తెలియకుండానే మన విద్యా వ్యవస్థను రన్ చేస్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మన జనగామ జిల్లాలో ఇక నుండి ఎవరైనా కూడా వ్యాపారానికి పాల్పడితే విద్యార్థి సంఘాలు సహించబోవు. ఎందుకంటే జనగామ జిల్లా నుండి ఎంతోమంది విద్యను అభ్యసించి అనర్హులుగా రోడ్లపైన తిరుగుతున్నారు. వాటిని వీళ్ళు పట్టించుకోకుండా ఈ విద్యార్థులపైన ఇంకా చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళ భవిష్యత్తుని తుంగలో దొక్కుతూ వాళ్ళ పైన ఓన్లీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, సిబిఎస్ సిలబస్ అని, వివిధ రకాలైన ఎడ్యుకేషన్ మన దేశంలో మన రాష్ట్రంలో ఒకే విద్యా వ్యవస్థను తీసుకురావాలి. ఇంతకుముందు విద్యా వ్యవస్థ ఎట్లుండే మాది ఇంగ్లీష్ మీడియం అని చెప్పేది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నదని చెప్పేసి సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అని చెప్పేసి ఈ యొక్క తారతమ్య భేదాలు పెట్టేసి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇచ్చే పెద్ద ఆస్తి ఏంటంటే విద్య అనే ఒక ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన లేని క్యాచప్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే తప్ప ఈ యొక్క దానిపైన కూడా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని ఒకే విద్య, ఒకే ఫీజు, ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో మనం పాఠశాలకు వెళ్ళంగానే ఫీజు చార్ట్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఏ స్కూల్కి ఎంత ఫీజు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ సంవత్సరంలో 10,000 పెట్టి వచ్చే సంవత్సరం 5,000 పెంచుతున్నారు. అడ్డగోలుగా ఎవరి ద్వారా పెంచుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు, ఎవరి అనుమతితో పెంచుతున్నారు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి ప్రైవేట్ పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఈ విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి మరి ముఖ్యంగా విద్యార్థి నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు రౌండర్ సమావేశానికి హాజరైన విద్యార్థి సంఘ నాయకులందరికీ, నంగనపల్లి రాజేంద్ర గారికి అందరికీ నమస్కారం. అయితే జనగామ జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలను అమ్ముతున్నారు. జనగామ కలెక్టర్ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇక్కడ విద్యా హక్కు చట్టం అమలైతే చూడండి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎన్సీఈఆర్టీ వాళ్ళు చెప్పిన సిలబస్ చెప్పాలి, అవే బుక్కులు వాడాలి. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళ సొంత బుక్కులు ప్రింట్ చేయించి వాళ్ళు విద్యార్థులకు అమ్ముతున్నారు. జనగామ కలెక్టర్ గారు కూడా డిఓని, అంటే ఇన్ఛార్జ్ డిఓ మన కలెక్టర్ గారు అంటే జనగామ జిల్లా ప్రజలకు చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఎందుకంటే ప్రతి సోమవారం జరిగే ప్రజావానికి 500 మందికి తగ్గకుండా ప్రజలు వచ్చి మీకు అర్జీలు ఇస్తున్నారు. ఎందుకంటే భూ సమస్య కానీ పరిపాలన కానీ ఏదైనా అని బాగా చేస్తున్నాను. సో ప్రజల తరపున మేము విద్యార్థి సంఘ నాయకులుగా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున మాకు కోరిక ఏంటంటే మీరు అన్ని ప్రైవేట్ పాఠశాలలు పరిశీలించండి, ఒకసారి వెళ్ళండి, సందర్శించండి. అక్కడ విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తెలుసుకోండి. వాళ్ళు కొన్న టెక్స్ట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ అన్ని నోట్ బుక్స్ కానీ చూడండి, మీరు లేదన్నారని అడగండి. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్ కానీ ప్రభుత్వ పాఠశాలలో మీరు వెళ్తుండ్రు, ఆకస్మిక తనిఖీ చేస్తుండే అక్కడ వాళ్ళకు మీరు మంచిగా 30 minutes 40 minutes వాళ్ళు క్లాసులు ఇస్తుండ్రు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఒక మ్యాథ్స్ కూడా బుక్ కూడా మీరు ఇచ్చిండ్రు. సో దానికి నాకు వేరే జిల్లాలకు వెళ్ళి కూడా ఫోన్లు వచ్చి మీ కలెక్టర్ గారు ఒక బుక్ ఇచ్చినాడు కదా, మాకు బుక్ కావాలి, నన్ను రోజు ఫోన్ చేస్తున్నారు. సో మీ మీద అంత నమ్మకం ఉంది, ఈ ఒక స్టేట్ అనే ఉంది. అంటే
మా ఫ్రెండ్కి ఆన్లైన్ నుండి ఫోన్ చేసినట ఇక్కడ జంగం కలెక్టర్ ఇచ్చినాడని, అది కావాలంటారు. దీన్ని మేము ఏమని అడుగుతున్నా అంటే విద్యార్థి చట్టాన్ని అమలు చేయండి, విద్యార్థి చట్టం పకడ్బందీగా అమలు అయితే చూడండి. మీరు అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా సందర్శించండి. అక్కడ వాళ్ళు ఏ బుక్లు అమ్ముతున్నారు, వాళ్ళు ఏడుకున్నారు, వాళ్ళు ఎన్సీఈఆర్టీ ప్రిస్క్రైబ్ సిలబస్ బుక్స్ వాడుతున్నారు లేకపోతే సొంతం వాడుతున్నారా అనేది మీరు చూడండి. ఎంత ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు, మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయాలని మేము ఆశిస్తూ, మీరు ఈ ప్రైవేట్ పాఠశాలలు అనుమతి లేని పాఠశాలను కూడా మీరు అనుమతులు రద్దు చేయాలి. వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే బుక్లు అమ్మిన వారి మీద కూడా మీరు చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సమాజంలో అందరు పేరెంట్స్ ఏం చూసినట్టే నా కొడుకు నా బిడ్డకు మంచి విద్యను అందించాలని వాళ్ళు స్తోమతకు మించి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళు అప్పులు చేసి చదివించినప్పుడు వాళ్ళకి అంత పార్ట్ ఎడ్యుకేషన్ కూడా రావాలి. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో అయితే క్వాలిఫికేషన్ లేని వాళ్ళని టీచర్గా పెట్టి వాళ్ళకి తక్కువ వేతనాలు ఇచ్చుకుంటా వీళ్ళు విద్యా సంస్థలు ఏంటంటే వాళ్ళు మొత్తం లాభాల కోసం వాళ్ళు అదే క్వాలిఫికేషన్ లేని వాళ్ళని కూడా పెట్టి వాళ్ళు విద్య చెప్తున్నారు, స్టడీ చేపిస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని కూడా పరిశీలించి ఇవన్నీ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు చేయాలని మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమస్య తరఫున మీకు కోరుకుంటున్నాం. ఈరోజు వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జనగాం జిల్లా ఏర్పడి దాదాపు 2015 నుంచి 9 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ 9 సంవత్సరాల నుంచి జనగాంలో పుట్టగొడుకుల్లో విద్యా సంస్థలు గుర్తుకొస్తూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటా ఉన్నారు. ఇక్కడనేమో అధికారులు సరిగ్గా లేరు. కనీసం ఇక్కడ ఒక జిల్లా విద్యాశాఖ అధికారులు లేడు, ఒక మండల విద్యాశాఖ అధికారులు లేక ఎంఆర్సీ నియమించిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతాను కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా తను ఒక 4 శాఖలకు మంత్రిగా ఉన్నాడు. మరి విద్యాశాఖ నియమించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉందని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము. ఈరోజు విద్యాసంఘం మీద ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన. ఈరోజు విద్యా వ్యవస్థ బాగుంటేనే విద్యార్థులు బాగుంటారు, విద్యార్థులు బాగుంటేనే ఈరోజు సమాజం నిర్మితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు విద్యాశాఖ మీద ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారిగా విద్యాశాఖ మంత్రిగా ఉంటే మరి విద్యా సంస్థలు ఏ రకంగా బాగుపడతాయి? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటేనేమో విద్యాశాఖ మంత్రి లేడు, జిల్లాకు వస్తేనేమో జిల్లా విద్యాశాఖ అధికారి లేడు, ఓ కలెక్టరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక కలెక్టరే చూస్తూ ఉంటే మరి ఈ జిల్లాలో ఉన్న వివిధ శాఖల పరిస్థితి ఒక్కడే చూడాలంటే ఎట్లా కలెక్టర్ హ్యాండిల్ చేయగలుగుతారు? కలెక్టర్ అంటే జిల్లాలో ఉన్న ప్రతి శాఖకు ఆయన రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఓ విద్యాశాఖకు జిల్లా విద్యాశాఖ అధికారి లేకపోతే ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు పోయి ఎవరిని అడగాలి? ఈరోజు జనగాం జిల్లాలో వివిధ పాఠశాలలు పుట్టగొడుగుల్లో ఉట్టుకొస్తా ఉన్నాయి. కనీసం వాటికి పర్మిషన్ లేదు. అప్లికేషన్ లేని పాఠశాలలతో ఈరోజు దొంగతనంగా అప్లికేషన్లు తీసుకొచ్చి మాకు అప్లికేషన్ ఉంది అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర మోసం చేసి ఈరోజు వాళ్ళని పీడ్చి రక్తం పిండాడి ఈరోజు వసూలు చేసి ఈరోజు పాఠశాలకు నడిపిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యాశాఖ అధికారులు ఇక్కడ ఎందుకు పట్టించుకుంటారు అనేది ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము. ఎందుకోసం ఈ మాట అంటా ఉన్నామంటే కనీసం ఈ జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉండాలి, అది ప్రతి జిల్లాలో అమలు కావాలి. కనీసం ఫీ రెగ్యులేషన్ కమిటీ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్ విచ్చలవిడిగా వాళ్ళ ఫీజులు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు సిబిఎస్ఈ అని చెప్పి సెంట్రల్ స్టేట్ సిలబస్ పోయి సిబిఎస్ఈలో వస్తూ ఉన్నాయి. ఈరోజు సిబిఎస్ఈ తోకపేర్లతోటి ఈరోజు మా సెంట్రల్ సిలబస్ ఉంది, మా ఫీజు ఇంత ఉంటుందని చెప్పి దండుకుంటా ఉన్నారు. కనీసం ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంటే ఏ క్లాస్కి ఎంత ఫీజు ఉండాలి, ఏ క్లాస్కి ఎంత ఉండాలనే ఒక పర్టికులర్స్ ఉంటే దాన్ని బట్టి ఈరోజు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చేరాలా వద్దా అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు. వాళ్ళకి నచ్చిన పాఠశాలలో చేస్తారు. ఈరోజు ఒక పాఠశాల చూసుకుంటే ఒక క్లాస్కి 50,000 ఉంటుంది, ఇంకో పాఠశాల పోతే 60,000 ఉంటుంది, ఇంకో పాఠశాల పోతే 30,000 ఉంటుంది. ఇక్కడ 30,000 తీసుకునే పాఠశాలలో చేర్పియాలా, ఇటు 50,000 తీసుకునే పాఠశాలలో చేర్పియాలా అర్థం గంట పరిస్థితుల్లో తల్లిదండ్రులు సతమతం అవుతా ఉన్నారు. కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణం ఫీ రెగ్యులేషన్ కమిటీని అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ విచ్చలవిడిగా ఏదైతే బుక్కులు కావచ్చు రకరకాల పేర్లతోటి ఈరోజు దోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళకు జీవో నెంబర్ 1 ప్రకారం ఏ పాఠశాలలో కూడా బుక్కులు అమ్ముకునే హక్కు వాళ్ళకి లేదు, బ్యాగులు అమ్ముకునే హక్కు లేదు, డైరీలు నమ్మొద్దు, ఇలాంటి
టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ కూడా బయట కొనుక్కొని రావాలి. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళ స్టేషనరీ పెట్టుకొని వాళ్ళు అమ్మడం వల్ల చాలా మందికి ఈరోజు వాళ్ళ పొట్టను కొట్టిన వాళ్ళు అవుతా ఉన్నారు. ఈరోజు ఉపాధి లేక ఒక రకంగా ఉపాధి లేకనే ఈరోజు నిరుద్యోగుల పుట్టగొడుగుల ఈరోజు కనీసం తిన్నామంటే తిండి లేని పరిస్థితుల్లో కొట్టుమిట్ట ఆడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక రకంగా స్టేషనరీ వాళ్ళే పెట్టుకొని ఈరోజు వాళ్ళే అమ్మడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళు తప్ప వాళ్ళ యాజమాన్యాలు బాగుపడడం తప్ప సామాన్యం మీద అధిక భారం పడుతూ ఉన్నది. ఈరోజు కొన్ని స్కూల్లో అయితే వాళ్ళు దొంగ స్టిక్కర్లు వేసి అమ్ముతా ఉన్నారు. ఒక బుక్కు 10 రూపాయలు 15 రూపాయలు ఉంటే దాని మీద 35 రూపాయల స్టిక్కర్ వేసి 35 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఆ రకంగా మరో దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా విద్యాశాఖ అధికారి నియమించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉంది? ఈరోజు కనీసం ఇక్కడ శ్రీ చైతన్య అది స్కూల్ ఉంటుంది ఒకటి, ఆ స్కూల్కి కనీసం అప్లికేషన్ లేదు. కానీ దాని మీద ఒక 5-6 సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి వైష్ణవి స్కూల్తో ఉండాల్సిన అప్లికేషన్ని ఇప్పటికీ నడిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న జిల్లా శాఖ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ముడుపులు ముడితే అక్కడికి కళ్ళు మూసుకొని పోతే మరి తల్లిదండ్రులు ఏమాగం కావాలి? వాళ్ళకేమో వైష్ణవి స్కూల్ మీద సర్టిఫికేట్స్ వస్తున్నాయి, బోర్డు ఏమో చైతన్య పెడతారు, చెప్తే అధికారులు పట్టించుకోరు, వాళ్ళకి ముడుపులు ముడితే కథ ఆ సంవత్సరానికి గడిచిపోతా ఉంది. లాస్ట్ వాళ్ళ 10వ తరగతి అయిపోయినాక వాళ్ళ పరిస్థితి ఏం కావాలో ఒకసారి జిల్లా శాఖ అధికారులు అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న కలెక్టర్ ఏదైతే సందీప్ కుమార్ ఝా గారు ఉన్నారో, ఈరోజు జనగామ జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అంటే చాలా విశ్వాసం ప్రజలకు పెరిగింది. ఎందుకోసం అంటే మనతో తొందర పరిష్కారం ఆ కలెక్టర్ దగ్గరికి పోతే పరిష్కారం అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రజలు ప్రతిరోజు ఆయన దగ్గరికి పోయి అర్జీ చేసుకుంటే ఆ సమస్యలను తొందరగా పరిష్కారం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ జిల్లా కలెక్టర్ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఇంకా విద్యాశాఖ అధికారి నియమించలేదు కాబట్టి ఆయనకు సర్వ హక్కులు ఈరోజు విద్యాశాఖ మీద ఉంటాయి. కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ గారు ప్రతి స్కూల్ను విజువలైజ్ చేసి ప్రతి స్కూల్ను విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యల మీద ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్న దోపిడీ మీద మాట్లాడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే రైతాంగానికి సంబంధించిన ప్రాంతం, ఇక్కడ ఎవరు ఉద్యోగులు ఉండరు, అంత మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు రోజు పని చేసుకుంటే తప్ప వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. అలాంటి సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారు ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో ఆ కుటుంబాలకు న్యాయం చేయాలంటే తక్షణం ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీ రెగ్యులేషన్ కమిటీని ఈ జిల్లా నుంచి అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ఆ ఫ్రీ రెగ్యులేషన్ కమిటీ ద్వారా తల్లిదండ్రులకు మీరు ఒక ఆదుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబాలు తర్వాత పిల్లల్ని మీరు ఆ యొక్క భారాన్ని నుంచి తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి తక్షణం ఇక్కడ ఈ కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ రకంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే జరుగుతున్న దోపిడీని ఇప్పటికైనా వాళ్ళు మానుకోకపోతే ఖచ్చితంగా అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. జై తెలంగాణ. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ అరికట్టడానికి ఈరోజు విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి ఒకే నినాదంగా ప్రైవేటు స్కూళ్ళ దోపిడీ పైన అరికట్టడానికి ఇక్కడున్న ఎంఈఓలు కావచ్చు, ఇక్కడున్న యంత్రాంగం కావచ్చు అంత విఫలమైందని కల్లాగట్టిగా చూపిస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్తో పాటుగా స్టిక్కర్స్ మనం వేసుకునే పేరు నేమ్ స్టిక్కర్తో సహా షూస్లో సహా సాక్స్లతో సహా అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వంలో ఇంతగానో ఈ వ్యవస్థలో ఇంతగానో స్వేచ్ఛగా ఇచ్చిన రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నా, ఈ గవర్నమెంట్కు మీరు ఎంతగానో స్వచ్ఛందంగా మీ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కాలేజీలు తీసుకొస్తున్నామని చెప్పుడు ఇదంతా ఒక పెద్ద దోపిడీ అని ఈ విషయంలో అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జిల్లా యంత్రాంగం మరియు ఈ పాఠశాలల పైన మరీ ముఖ్యంగా ఏంటంటే జనగామ జిల్లా కేంద్రంలో చైతన్య స్కూల్ అని ఉండడం జరుగుతుంది. అది చైతన్య స్కూల్ కాదు, కానీ వైష్ణవి స్కూల్ పేరు చైతన్య స్కూల్ పేరుతో బుక్స్ కానీ నోట్స్ కానీ కరికాలం కానీ వాటి ద్వారానే వారికి విద్యార్థులకు నమ్మగొల్లి మోసం చేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు కళ్ళు తెరిచిన తెరవకపోయినా మేమే విద్యార్థి సంఘాలం అందరం ఏకమై రానున్న రోజులలో మీ ఆఫీసులు ముట్టడి చేసి మీ పని వాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పక్షాన కవితక్క పంచజన్య పక్షాన పేద విద్యార్థులకు
ఖచ్చితంగా విద్య ఉపాధి మరియు 25% పేద విద్యార్థులకు కన్సెషన్, కవితక్క 100% ఉచిత విద్య వైద్యం మరియు ఉపాధి లక్ష్యాలే ఘనంగా. జై జనగణ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల వ్యాపార కార్యకలాపాలపై ఈరోజు వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది. పాఠశాలలు పుస్తకాలు అమ్మొద్దు, అధిక ఫీజులు పెంచొద్దు, విద్యార్థులపైన మానసిక ఒత్తిడి తీసుకురావద్దని చెప్పేసి ఒకవైపు ఆర్గనైజేషన్ల ఆందోళనలు ఒకవైపు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పాఠశాలల వ్యాపార కార్యకలాపాలు మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు. దాదాపు ఈ సంస్కృతి 15 సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతుంది. మరి ఇది అంటే ఎటువైపు పోతుంది సమాజం? మరి ఈ పాఠశాలలో వ్యాపార కార్యకలాపాలు జరపొద్దన్న విద్యార్థి సంఘాలు తప్ప, మరి కాలేజీలు పాఠశాలలో ఈ బుక్కులు అమ్మడం, బెల్ట్లు అమ్మడం, డ్రెస్సులు అమ్మడం, ఈ వ్యాపారాలు చేస్తున్న విద్యా సంస్థలు తప్ప ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఏ ఒక్క పాఠశాల పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నట్టయితే ఎక్కడ కనపడలేదు. ఇదే ఆనవాయితీ. అంటే ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి, వీళ్ళు పుస్తకాలు అమ్ముకుంటారు. మరి దాని ద్వారా ఏం ఉపయోగం? ఇక్కడ అంటే పేరెంట్స్కి ఏం లాభం జరుగుతుంది విద్యార్థి సంఘాల పోరాటం వల్ల? దీనిపైన సమగ్రమైన చర్చ జరపాలనే ఈరోజు వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఒక ప్రత్యేకమైన చర్చా వేదిక గురించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రభుత్వం మీరు ప్రతి విద్యార్థికి విద్య అన్నది ప్రాథమిక హక్కు అని చెప్తుంది. మరి ఆ ప్రాథమిక హక్కును ఇలా పైసలతోనే అమ్ముకుంటున్న ఈ పాఠశాలల పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఒక నివేదిక రిలీజ్ చేయండి. జిల్లాల వారీగా నివేదికలు రిలీజ్ చేయండి. ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు ప్రస్తుతం కొత్త పాఠశాలలకు కూడా గ్రౌండ్ లేని పాఠశాలలకు అనుమతులు దొరుకుతున్నాయి. అంటే విద్యార్థులు మానసికంగా ఎదగాలి, అదేవిధంగా ఫిజికల్గా ఎదగాలి, భౌతికంగా ఎదగాలని చెప్పేసి మనం పాఠశాలలో విద్యార్థుల్ని పంపుతుంటే ఇది ఓన్లీ అంటే ఉద్యోగులకు, అంటే ముఖ్యంగా విద్యాశాఖ ఉద్యోగులకు, ప్రైవేట్ పాఠశాలలకు ఇది ఒక వ్యాపారంగా మాత్రమే, ఓన్లీ పర్మిషన్ల వరకు మాత్రమే. మేము గ్రౌండ్ ఉందని, పాఠశాల ఒక దగ్గర ఉంటుంది, గ్రౌండ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, దానికి అనుమతి వస్తుంది. ఆ అనుమతి వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారు, నోట్బుక్స్ అమ్ముతున్నారు, డ్రెస్సులు అమ్ముతున్నారు, పెన్నులు అమ్ముతారు, పెన్సిల్ అమ్ముతారు, ఆఖరికి రిబ్బన్లు అమ్ముతారు, గన్స్ వేసుకునే అంటే పినీసులు అమ్ముతారు అనే రకంగా ఈరోజు ప్రతి పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల తయారైంది. అటువంటి వ్యవస్థ ఇది ఇప్పుడు ప్రైవేటు పాఠశాల మీద ఎంత అంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుందో అంతే సమానంగా ప్రభుత్వ అధికారులు కూడా ప్రైవేటు పాఠశాలతో కుమ్మక్కయ్యారు. ప్రైవేటు పాఠశాలలు ఇచ్చే లంచాలు తిని విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడి వ్యాపార కార్యక్రమాలను, అదేవిధంగా అనుమతులు లేకుండా నడిపిస్తున్న పాఠశాలలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటలేరు. అంటే ఇది వాస్తవమా కాదా అన్నది ప్రభుత్వ అధికారులు, మీరు లంచాలు తీసుకోకుంటే ప్రైవేటు పాఠశాల ఆగడాలు ఇలా జరుగుతాయా? ఇట్లా విచ్చలవిడిగా ఒక ప్రభుత్వ అధికారి అంటే, ఒక డిఈఓ అంటే లెక్కే లేదు ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి. మీకు పుస్తకాలు అమ్ముతున్నారు, మేము డిఓ కంప్లైంట్ ఇస్తామంటే ఏ మాత్రం ఒక్క పుస్తకం అంటే అమ్మకుండా ఉండలేకపోతున్నారు. ఈరోజు ఒక్కసారి విద్యాశాఖ అధికారులు ఆలోచించాలి, పుస్తకాలు అమ్మడం చట్ట వ్యతిరేకమా కాదా అన్నది మీరు ఒక సమాధానం చెప్పండి. అది చట్ట ప్రకారమే అమ్ముతున్నారంటే మేము విద్యార్థి సంఘాలు పోరాటం చేయడం ఆపేస్తాం. చట్ట ప్రకారం నేరం అంటారు. అటువంటి కార్యకలాపాల మీద ఏ ఒక్క పాఠశాల అయినా పుస్తకాలు అమ్మని పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఉందా చెప్పండి. మీరు దర్జాగా వాళ్ళ పాఠశాల పేరు, పుస్తకాల మీద పేరు మరి ప్రింట్ చేసుకొని మరి పిల్లలకు ఇస్తున్నారు. మేము వెళ్ళి ఆ పుస్తకాల అమ్మకాలను, ఈ ఏదైతే ఈ స్టేషనరీ వస్తువుల అమ్మకాలను ఆపుతుంటే ఏదో విద్యార్థి సంఘాలు ఏదో వాటి మీద వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయి అన్న విధంగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు.
పరిస్థితి అంటే మీరు మిగతా వ్యాపారాల్లో ఏం చేసినా కానీ విద్య అన్నది వ్యాపారం కాదు. విద్య అన్నది దేశ నిర్మాణానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మీరు విలువలను నేర్పడానికి, విలువలతో మీరు పాఠశాల నడపాలని చెప్పేసి మేము వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై జనగం.